సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో పెట్టుకొని నువ్వు ఈ యొక్క వీడియో చూసినావంటే నీకు ఎంత భయం అండ్ ఇంత డెడికేషన్ ఎగ్జామ్స్ పైన ఉందో నాకైతే క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నీకు నా యొక్క బీటెక్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిపి అసలు ఈ యొక్క ఎగ్జామ్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అయితే నువ్వు పాస్ అవడమే కాదు అండ్ మంచి మార్క్స్ వస్తాయో అండ్ మంచి CGPA తెచ్చుకోవచ్చు నీకైతే క్లియర్ గా చెప్పబోతున్నా అనమాట. సో ఈ యొక్క వీడియో నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ అండ్ మేక్ షూర్ దట్ నువ్వు ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ అనేది నీకు వస్తూనే ఉంది. సో ఇఫ్ యూ డన్ విత్ దట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో బిఫోర్ ఎంటరింగ్ టు అవర్ వీడియో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే డోంట్ అఫ్రైడ్ టు ఎనీ ఎగ్జామ్ ఇన్ బీటెక్. అది ఎందుకో కూడా చెప్తాను చూడండి. సి నువ్వు ఏ బీటెక్ స్టూడెంట్ చూసుకున్నా అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని ఒక్కరిని అవాయిడ్ చేస్తే నువ్వు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఈ యొక్క బీటెక్ స్టూడెంట్స్ ఎవరిని తీసుకున్నా వాళ్ళు మాక్సిమం 80 to 85% ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా నీకు 1 day ఆర్ ఇంకొక 2 to 3 days ముందు ఎగ్జామ్స్ మాత్రమే ప్రిపేర్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో చాలా రేర్ కేస్ లో ఎవరైతే 9 CGPA లేకపోతే 9.5 9.8 ఈ విధంగా తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఒక 10 days ముందు ఈ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అందరు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడైతే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ యొక్క 1 or 2 days ముందు మాత్రమే స్టార్ట్ అనేది చేస్తారనమాట. సో నువ్వు ఈ యొక్క బీటెక్ లో ఎగ్జామ్స్ గురించి అస్సలు భయపడకు. అయితే ఇప్పుడు నీకు వచ్చేసింది ఏంటంటే నువ్వు ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో ఉంటే నీ యొక్క బీటెక్ సంబంధించిన కంప్లీట్ రీసోర్సెస్ అనేవి నేను ఈ యొక్క వీడియో చివరిలో అయితే ప్రొవైడ్ అనేది చేశాను అనమాట. సో ఆ యొక్క రీసోర్స్ అనేది నీకు చాలా హెల్ప్ఫుల్ అనేది. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియాలంట. సో బీటెక్ లో మనకి ఎగ్జామ్స్ అనేవి 2 categories కింద అయితే డివైడ్ అనేది చేసి ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఇంటర్నల్స్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసిందంటే ఎక్స్టర్నల్. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అసలు ఏమనుకుంటారు అంటే ఏవైతే ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ యొక్క ఇంటర్నల్ ఎగ్జామ్స్ అరే మన కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, మన ఫ్యాకల్టీ తయారు చేస్తారు అని చాలా వరకు స్టూడెంట్స్ అందరు కూడా నెగ్లెక్ట్ అనేది చేస్తారంట. సో దిస్ ఇస్ ద వెరీ రాంగ్ థింగ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు డూ. ఎందుకు ఈ విధంగా అంటున్నా అంటే సి మనకి ఎక్స్టర్నల్ సెమ్ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ అనేది ఎవరు తయారు చేస్తారో తెలియదు అండ్ ఎవరు కరెక్షన్ చేస్తారో కూడా తెలియదు. అండ్ సమ్ టైమ్స్ ఈ యొక్క పేపర్ అనేది మనం ఊహించినట్టు అస్సలు రాదా అండ్ చాలా అంటే చాలా డిఫికల్ట్ వస్తుందంట. సో ఎక్స్టర్నల్ సెమిస్టర్ ఎగ్జామ్ లో నువ్వు ఎంత మంచిగా పర్ఫామ్ చేద్దాం అనుకున్నా నీకు పేపర్ అనేది డిఫికల్ట్ రావడం వల్ల నీకు మార్క్స్ రావడం తక్కువ రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు CGPAని ప్రాపర్ గా మెయింటైన్ అనేది చెయ్యాలంటే నీకు ఈ యొక్క ఇంటర్నల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మిడ్స్ కానీ ల్యాబ్స్ కానీ ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో ఏవైతే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో లేకపోతే ఇంకా యూనిట్ టెస్ట్ అండ్ ఇంకా ల్యాబ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో నువ్వు ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకుంటే నీకు సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ అనేది చాలా డిఫికల్ట్ వచ్చినా అండ్ ఏ విధంగా వచ్చినా నీకు అయితే CGPA పైన ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో డోంట్ నెగ్లెక్ట్ ద ఇంటర్నల్ మార్క్స్. సో ఏవైతే ఇంటర్నల్స్ ఉన్నాయో ఈ యొక్క ఇంటర్నల్స్ ని మీరైతే ఎక్కువగా ఫోకస్ అనేది చేయాలంట. సో ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నాకు మా యొక్క కాలేజ్ లో ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడంట. అతను వచ్చేసి EC డిపార్ట్మెంట్. అతను ఏం చేశాడంటే ఇంటర్నల్స్ లో సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ తెచ్చుకోవడానికి చాలా ట్రై చేశారనమాట. అయితే నేను చాలా సార్లు అడిగాను, అరే ఎందుకు రా ఇంటర్నల్స్ వాళ్ళు మన కాలేజ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు కదా, ఈజీగానే వస్తుంది కదా పేపర్, ఎందుకు ఇంతగానో కష్టపడుతున్నావు, ఎందుకు ఇంతగానో ట్రై చేస్తున్నావు అని చాలా సార్లు అడిగేవాడంట. అయితే వాడు చెప్పే రిప్లై ఏంటంటే సి మనకి ఎక్స్టర్నల్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుందో తెలియదు అండ్ ఎక్స్టర్నల్ పేపర్ పైన మనం డిపెండ్ అయితే మన CGPA అనేది తక్కువ కావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక పేపర్ మనం అటు ఇటు రాసినా మనకి CGPA అనేది రాకపోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అనమాట. సో ఇంటర్నల్ మార్క్స్ నెగ్లెక్ట్ అనేది చేయకుండా ఎక్కువ మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి ట్రై అనేది చేయండి. సో దట్ విల్ రియలీ హెల్ప్ఫుల్ టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ బీటెక్ సెమిస్టర్. నౌ ద సెకండ్ థింగ్ వచ్చేసి అంటే ప్రిపేర్ యూనిట్ ఆర్ మాడ్యూల్ వైజ్ అనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే అరే మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని పోతే ఎగ్జామ్ సరిపోతుంది కదా అని ఒక చాప్టర్ లోకి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంకొక చాప్టర్ లోకి వెళ్ళి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంకొక చాప్టర్ లోకి వెళ్ళి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చూసుకొని వెళ్తారంట. బట్ నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోయిందంటే మనం ఏవైతే ఇంపార్టెంట్ అని చదువుకొని వెళ్తామో ఆ యొక్క క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో అస్సలు ఉండదు. ఓకేనా? సో నువ్వు ఏవైతే ఇంపార్టెంట్ మాత్రమే చదువుకొని ఏదో ఎగ్జామ్ కి అయితే వెళ్ళినావు అనుకో ఎగ్జామ్ లో మాత్రం నీ యొక్క మైండ్ మాత్రం కంప్లీట్ బ్లాంక్ ఉంటుంది. అసలు నీకు ఏం చేయాలో కూడా అర్థం అనేది కాదనమాట. నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఏమన్నా కొన్ని మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకో. ఒకవేళ నీకు టైం అనేది లేకపోతే సో సెలెక్ట్ 3 or 4 మాడ్యూల్స్ అవుట్ ఆఫ్ 5 మాడ్యూల్స్ లో నీకు ఇష్టం వచ్చిన 3 or 4 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ అనుకునే ఆ యొక్క 3 or 4 మాడ్యూల్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అవి కంప్లీట్ గా చదవాలంట. సో కంప్లీట్ గా అంటే అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని చదవాలంట. సో అలాంటప్పుడు ఏమైతుంది నీకు అందులోకి వెళ్ళి ఏ క్వశ్చన్ వచ్చినా దాని రిలేటెడ్ ఆన్సర్ అనేది రాయడానికి స్కోప్ అనేది ఉంటుంది అనమాట. అంతేకాని నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకొని ఎగ్జామ్స్ కి వెళ్తే ఆ యొక్క క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో రాకపోవడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో డోంట్ ట్రై టు డిపెండ్ ఆన్ ఓన్లీ ఆన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చదవాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నువ్వు ఏవైతే కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అట్లీస్ట్ ఒక 3 మాడ్యూల్స్ అంటే కంప్లీట్ గా చదవాలంట. అప్పుడే నీకు క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వచ్చినా నీకైతే మంచి స్కోర్ రావడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మనం అందరం 1 day బ్యాటింగ్ అనేది చేస్తాం కాబట్టి
సో ఈ యొక్క వన్ డే బ్యాటింగ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే టాపిక్స్ అనేది నేర్చుకుంటున్నారో ఆ యొక్క టాపిక్స్ నేర్చుకున్న దానికి మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అనేది చేసుకోమంట. లైక్ డయాగ్రామ్స్ కానీ లేకపోతే ఏదైతే ఫ్లో చార్ట్స్ ఉన్నాయి ఈ ఫ్లో చార్ట్స్ కానీ అండ్ ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ ఇవన్నీ కీవర్డ్స్ ఇవన్నీ మీరైతే ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అనేది చేసుకోవాలంట ఎప్పుడైతే మీరు చదువుతున్నారు. ఎందుకంటే మనం లాంగ్ రన్ లో చదువుతలేము, మనం ఎగ్జామ్ కి ముందు మాత్రమే చదువుతున్నాం కాబట్టి అది మన యొక్క మెమరీలో ఫీడ్ అనేది అవ్వాలి అంటే మనం దానికి ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి మనం రాసుకుంటే ఏమవుతుంది, ఓకే అది ఎగ్జామ్ టైం వరకు అన్నా మనకైతే గుర్తు అనేది ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎగ్జామ్ ముందు హడావిలో చదువుతాం కాబట్టి మనకు ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ మనం చదివినా మనకు గుర్తుకు రాకపోవడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆ విధంగా కాకూడదు అంటే మీరు ఏదైతే కొన్ని టాపిక్స్ చదివినా ఆ కొన్ని టాపిక్స్ ని పర్ఫెక్ట్ గా చదవడానికి ట్రై అనేది చేయండి అండ్ ఎగ్జామ్ లో మీరు మీకు 100% అనేది ఇస్తారనమాట. అండ్ నౌ ఫోర్త్ వన్ వచ్చేసింది అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. అపార్ట్ ఫ్రమ్ మాడ్యూల్ వైజ్ చదివిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క మాడ్యూల్ లో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు దీనిపైన నువ్వు ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. ఓకేనా? సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదవమనట్లేదు, బట్ అపార్ట్ ఫ్రమ్ మాడ్యూల్ వైజ్ నుంచి చదివిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే నీకు ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావడానికి మాడ్యూల్ వైజ్ లో ఉన్న ర్యాండమ్ క్వశ్చన్స్ కన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి కొంచెం ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అనమాట. లైక్ 60-40 రేషియోలో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. ద ఫిఫ్త్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఎగ్జామ్ ఏంటంటే పేపర్ స్ట్రాటజీ. నువ్వు ఏదైతే ఎగ్జామ్ అనేది వెళ్తున్నావో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ అనేది నీకు తెలిసి ఉండాలంట. సో పేపర్ స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ అసలు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ లో సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఏదైతే సెమిస్టర్ ఎగ్జామ్ ఉందో ఈ సెమిస్టర్ లో అసలు ఎగ్జామ్ పేపర్ అనేది ఎన్ని సెక్షన్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది అండ్ ఎన్ని సెక్షన్స్ లో ప్రతి సెక్షన్స్ కి ఎన్ని మార్క్స్ అలాట్ ఉంటాయి అండ్ ఏ విధంగా రాస్తే మనకు సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉందో మీకైతే ఈ విధంగా తెలియాలంట. లైక్ డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ అండ్ కీవర్డ్స్ కానీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లిమిటేషన్స్ ఇవన్నీ రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. హౌ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ యువర్ బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు రీసోర్సెస్ అనేవి ప్రొవైడ్ అనేది చేశాను కదా. సో ఈ యొక్క రీసోర్సెస్ అనేవి ఏంటంటే మీకు ఏవైతే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ ఉన్నాయో లైక్ పీపీఎస్ కానీ BEEE కానీ ఇంగ్లీష్ కానీ M1 కానీ M2 కానీ ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన కంప్లీట్ నోట్సెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ అన్ని కూడా నేను చాలా కాలేజెస్ నుంచి అయితే కలెక్ట్ అనేది చేసి పెట్టాను అనమాట. ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే ఆల్రెడీ పోస్ట్ అనేది చేశాను అనమాట. సో మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ ఇయర్ లో ఉంటే వాళ్ళకి మాత్రం ఆ యొక్క రిసోర్సెస్ అనేది డిఫరెంట్ గా హెల్ప్ఫుల్ అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆల్రెడీ ప్రొవైడ్ అనేది చేశాను. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దట్ డాక్యుమెంట్స్ అండ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ యొక్క వీడియో అనేది నచ్చినట్లయితే షేర్ టు యువర్ ఫ్రెండ్స్ జూనియర్స్ అండ్ యువర్ కాలేజ్ మేట్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ఇంకా మీకు ఈ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. హియర్ టు సాల్వ్ యువర్ డౌట్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ పవన్ మార్కెట్.